ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అపాయింట్మెంట్లని సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూస్తున్నారు. ఈయన అవన్నీ కలవనివ్వట్లేదని ఎక్కడైనా ఎవరైనా చెప్పమని చూద్దాం. కార్యకర్తలు అంటూ ఉంటారు కదా సార్. నేను అంటుంది కార్యకర్తలు అనడానికి ఏమో సార్, బయట కూర్చొని చాలా చెప్తుంటారు. నేను వాస్తవం మాట్లాడదాం, జస్ట్ ప్రాక్టికల్గా. రియాలిటీ. ఇప్పుడు తెలుగుదేశంలో టీడీ జనార్దన్ గారు అందరినీ అడ్డేస్తే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అంటే ఏమైనా అర్థం ఉందా? ఓకే, అది ప్రాంతీయ పార్టీ సార్. ఒక వ్యక్తి ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి, మళ్ళాటోడే ఇక్కడ కూర్చొని మాడేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్టీ ఫీడ్బ్యాక్లు లేకుండా ఉంటారు. పోనీ సజ్జల గారి మీద పడేడిచే బ్యాచ్లు వేరే ఉంటాయి కదా, ఎంత కాదన్నా వాళ్ళ మాటలన్నీ పట్టించుకోవాలి కదా. దేని కార్యకర్తలకు నన్ను ఎడతీసింది సజ్జల, అర్రే నీకెందుకు నేను మళ్ళీ పదవి ఇస్తాను మాట అనుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి. అదే మళ్ళీ ఎందుకు ఇచ్చారనేది, ఎందుకు ఇస్తారంటే అసలు ఆ విషయం లేదని అర్థమే కదా. అంటే బయటకు వస్తున్న వార్తలు వేరు, అక్కడ జరుగుతుంది వాస్తవం అంతే కదా సార్. ఇప్పుడు మీరు కంటిన్యూస్గా కంప్లైంట్లు ఉంటాయి, అది టీసీ ఇచ్చి పంపించాలి కదా స్కూల్ నుంచి పిల్లలకి. టీసీ ఇవ్వట్లే, సస్పెన్షన్ చేయట్లే, కానీ ఇంటికి మాత్రం మీకు రోజు ఫోన్ వస్తుంది, మీ అబ్బాయి మా చెడ్డ అల్లరి చేస్తాడండి. మరి అల్లరి చేస్తే తగిలేయచ్చు కదా బయటికి, ఎందుకు తగలట్లే? అని ఆలోచించరా మీరు? అంటే కార్యకర్తల నుంచి జగన్ గారు ఇంకా ఆలోచించట్లేదు, ఇంకా కోటను పట్టు. నాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు కార్యకర్తలు ఇప్పటిదాకా ఆయన్ని కలుస్తున్నారు. ఇప్పుడు పులోమని ఆ మార్కెట్ యార్డ్కి వెళ్ళాడు, లేదా రషీద్ మర్డర్కి వెళ్ళారు ఆయన, నిన్న చనిపోయారు. అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల మేము నష్టపోయామన్నా అని అవడానికి గలం వినిపించింది ఒక్కటి చెప్పండి. అంత మాసులు బయట అలా వినపడదుగా. అలా కాదు సార్, మాబులోంచి అరుపులు రావాలి కదా అట్లీస్ట్. అదేమైనా వచ్చాయా? అంటే కోట అనేది నిజం కదా అసలు. నేను అంటుంది ఇప్పుడు ఇన్ని ఇన్సిడెన్సెస్లో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తను కలట్లేదు సార్. ఎవడు కలిసినోడైనా సజ్జల నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉందని అవడానికి సెకండ్ ఇచ్చి చెప్పినాడు చెప్పండి. పోనీ ఇంత మాబ్లో అన్నా నిన్ను మన్ను ఎడదీసేసిన సజ్జల అన్న నరిసినోడిని చూపించండి, ఒకడే నరవాలి కదా. అది గమనించండి మీరు ప్రాక్టికల్గా. అంతే. అంతేకాదు మీరు వాస్తవానికి దగ్గరగా మాట్లాడదాం. ఇప్పుడు ఒక వ్యక్తితో నాకు తెలుగుదేశం పార్టీలో టీడీ జనార్దన్ గారు నాకు తెలుసు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీలో నాకు తెలుసు, బీజేపీలో ఇప్పుడు పురంధేశ్వరం గారి కోటరీ ఉంది, నెక్స్ట్ మన సోమవీర్రాజు కోటరీ ఉంది. వాళ్ళతో ఉన్న ముఖ్యులు ఎవరో నాకు తెలిసి, వీళ్ళతో ఉన్న ముఖ్యులు ఎవరో నాకు తెలుసు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, వీళ్ళతో ఏమవుతుంది? ఓకే అండి. ఇప్పుడు ఉదాహరణకి సోమవీర్రాజు గారి కోటరీకి ఎమ్మెల్సీ రాకుండా సోమవీర్రాజు గారు నిరోధించగలిగింది పురంధేశ్వరమ్మ, ప్రెసిడెంటే కదా. నిరోధించలేకపోయారు.